సర్వేలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి అయితే వచ్చాము. ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ఇక్కడ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అయితే గెలవడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఎట్లా ఉంది, 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమనుకుంటా ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ ఎటువంటి పథకాలు ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంతవరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 20 నెలల నుండి కాంగ్రెస్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఆదిలాబాద్ లో ఎట్లుంది? పాలన మంచిగా ఉన్నది కానీ కాకపోతే గత ప్రభుత్వము మొత్తం బాకీలు చేసి పాలనతోటి పైసలు లేక కొంత తికమకమై అడ్జస్ట్ అవుతున్నది. జీతాలు ఇస్తున్నాడు, గవర్నమెంట్ జీతాలు పెంచి ఇది చేస్తున్నాడు, టైంకి ఇది చేస్తున్నాడు. కొంచెం నిధులు లేక ఇబ్బంది పడి పరిపాలన బాగున్నది. రైతులు అది గిట్టనోళ్ళు అంటున్నారు కాబట్టి అంత పెద్ద ప్రభుత్వము నడిపాలంటే తన వయసు సరిపోయే పని చేస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తున్నా కానీ పరిపాలన బాగున్నది. 6 గ్యారెంటీలు సక్రమంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి, నిధులు లేకనే ఇదవుతున్నది కాబట్టి. ఇందిరమ్మ ఇల్లు కరెక్ట్ వస్తున్నాయి, కరెక్ట్ ఇబ్బంది నడుస్తున్నాయి, ప్రతి మండలికి వస్తున్నాయి. కొంచెం నిధులు లేకనే ఇదవుతున్నాను. పాయల్ శంకర్ గెలిచాడు. ఇక్కడ ఆదిలాబాద్ ఎట్లుంటాయంటే ప్రభుత్వం ఒక తీరు ఉంటే ఇక్కడ వేరే తీరు వస్తుంది. కాకపోతే అడ్జస్ట్ అయ్యి పబ్లిక్ అనుకూలంగానే నడుస్తాడు, అందుబాటులో ఉంటాడు. కాకపోతే కొంచెం నిధులు లేకనే ఇది అయిపోతున్నారు. స్కూళ్ళు బాగున్నాయి, స్కూళ్ళ పరిపాలన సన్న బియ్యం తోటి పిల్లలు బాగానే ఉంటున్నారు, ముందు ఇప్పుడు తింటున్నారు. స్కూళ్ళు బాగానే నడుపుతున్నాడు, టీచర్లు కూడా బాగానే ఇది చేస్తున్నారు. కేసీఆర్ మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా. కేసీఆర్ కు సగంకు అలవాటు చేసిండు పబ్లిక్. యూత్ని మొత్తం పని చేయకుండా తాగి తడిపి చేసి మొత్తం అప్పుల బాధ చేసి, అదే అప్పులు చేయకుండా యూత్ కు జీతాలు పెంచి ఇచ్చేసి రైతులను చేసిన వాటికి ఇలా అతడే ఉంటుండే. కాకపోతే అతడి చేసింది ఆ పరిపాలన కొంచెం మిస్టేక్ జరిగింది, అప్పులు బాధ అయింది అంతే. అంటే కేసీఆర్ కాళేశ్వరంలో పైసలు అది అందరికి తెలిసిన విషయం. మా నోటితోటి మేము చెప్పాల్సి పబ్లిక్ తెలుసు. అతడు చేసింది అది ఒకటే తప్పు, జీతాలు ఇయ్యాక అన్ని తప్పులు. అది ఇక అది రాజకీయం, ఇక ఎటు పోతుందో తెలియదు. పబ్లిక్ ముందు సఫర్ చేయడం తప్ప అది ఏం చేయడం. కాంగ్రెస్ మంచిగా ఉన్నది, బాగా మంచిగా ఉన్నది. అన్ని వస్తున్నాయి పాపం, మంచిదే. ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ మంచిగానే ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు మంచిగా ఉన్నాయి, మళ్ళా గర్భట్టీలు లేవు, మంచిగా ఉన్నాయి అన్ని. గర్భట్టీలు తీసుకుంటలే. ఇట్లా పాయల్ శంకర్ గారికి అవైలబుల్ ఉంటారా మీకు? అవైలబుల్, మంచి చెడు వస్తాడే, అవైలబుల్ లో ఉంటాడు. అంటే కేసీఆర్ అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? అంటే ఏది బాగుంది? ఇది బాగుంది, రేవంత్ రెడ్డిది బాగున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ మీ వస్తాం, ఇక కాంగ్రెస్ అంత ఉత్తదే, అది అంతా ఉత్తదేనే. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ తృప్తి కోసం అంటారు. వాళ్ళు ఏం చేస్తలేదు కాంగ్రెస్, మళ్ళీ మేమే అర్థం రైతులను అరిగోస పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళు వస్తే ఇంకా ఉన్న కాడికి అమ్ముకొని పోతుర్రు ఇప్పటిదానికంటే. ఇట్లా రైతు బంధు, రైతు భరోసా ఇట్లా వస్తున్నాయి. రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని వస్తున్నాయి. ఇట్లా సర్పంచులు లేరు ఊళ్ళలో, సర్పంచులు లేక ఎట్లా? లేకున్నా బాగానే ఉన్నది, బాగున్నది. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఇట్లా ఇటువైపు చూస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ. అప్పుడు ఎట్లయితే అట్లా చూద్దాం. కాంగ్రెస్ తెచ్చుకోవాలనుకుంటారు? కాంగ్రెస్ తెచ్చుకోమంటారు, బరాబర్ కాంగ్రెసే మంచిది. ఎట్లా ఉంది మన ఆదిలాబాద్ 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఎట్లా అనిపిస్తుంది? అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, చాలా మంచి పరిపాలన ఉంది. ఇందిరమ్మ ఇల్లు అన్ని వస్తున్నాయి సార్, అర్హులందరికీ ఇస్తున్నారు ఇందిరమ్మ ఇల్లు. మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా కానీ పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఆఫీసర్స్ బాగున్నారు, మంచి పరిపాలన జరుగుతుంది. కేసీఆర్ బాగుందా, ఇప్పుడు బాగుందా? అంటే ఏది బాగుంది? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది సార్. కేసీఆర్ పరిపాలన ఏముండే సార్, తాయిలాలు ఇచ్చుకుంటా ప్రజల్ని మభ్య పెట్టి అప్పుల్లో దించుకున్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన రావట్లేదు, ఉంటది ఇక మాటలు. లోపలికి పోయే టైం వచ్చింది ఏమన్నా అంటారు. ఖచ్చితంగా సార్, అది జరిగింది రాదు కదా సార్. నమ్ముతారు, ప్రజలు నమ్ముతున్నారు. ఆ పబ్లిక్ ఎవరిని అడిగినా చెప్తారు. డీటెయిల్స్ తెలియకపోవచ్చు, అవినీతి అయితే జరిగింది.
ఇలా స్కూల్ ఎట్లున్నాయి మన ఇక్కడ ఆదిలాబాద్ అక్కడ? స్కూల్ బాగా నడుస్తుంది సార్. అంటే మహారాష్ట్ర బార్డర్ కదా, ఎట్లా ఉంది ఇక్కడ అంతా? స్టడీ బాగుంది, సన్న బియ్యం ఇస్తున్నారు, పని చేస్తున్నారు బాగా. రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతులు ఇక వర్షాలు బాగా పడుతున్నాయి సార్. రైతుల పరిస్థితి అంటే యూరియా అందుబాటులో లేదు, ఇప్పుడు వచ్చింది అంటున్నారు, ఇస్తున్నారు. ఇక వీళ్ళ ఆధీనంలో ఉన్న యూరియా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో తెలియదు, కానీ యూరియా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా మళ్ళీ మేమే కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ అంటుంది, సర్పంచ్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు లేదు సార్, కాంగ్రెస్ చేస్తారు. బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది బీఆర్ఎస్? రోజు బర్త్డేలు, కేకులు కట్టు, తాగుడు, తందనాలు ఆడి వాటిని గంగల పెట్టి ప్రజల్ని గంగల పెట్టేసి ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ చేసుకుంటారు మంచిదే సార్. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ఆడులు పోయి రావాలా, దూరం పోయి రావాలంటే డబ్బులు అలా ఖర్చు ఉండే అది సేవ్ అవుతున్నాయి కదా, 4 పైసలు మంచిదే కదా.